స్టోరీస్ ఇన్ తెలుగు. అనగనగా ఒక ఊరిలో ఒక టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఐస్ క్యూబ్ అనే నలుగురు ఫ్రెండ్స్ ఉండేవారు. నలుగురు గుడికి వెళ్దామని బయలుదేరారు. కానీ ఆ రోజు బాగా ఎండగా ఉండడం వలన ఐస్ క్యూబ్ కరిగిపోవడం వలన టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఏడవసాగాయి. తిరిగి వాటి ప్రయాణాన్ని కొనసాగించాయి. వెళ్తూ ఉండగా ఒక బంతి టమాటా మీద పడి టమాటా చిదికిపోయింది. అప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాధపడ్డాయి. మళ్ళా వాటి ప్రయాణాన్ని కొనసాగించసాగాయి. అప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఒక కొలనులో స్నానం చేశాయి. ఫ్రెష్గా ఉన్న పచ్చిమిర్చిని చూసి వ్యాపారి పచ్చిమిర్చిని తీసుకొని పచ్చిమిర్చి బజ్జీ వేశాడు. పచ్చిమిర్చి లేదని ఉల్లిపాయ చాలా బాధపడుతుంది. ఉల్లిపాయ బాధను చూసి అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. ఏమైంది ఉల్లిపాయ, అలా బాధపడుతున్నావెందుకు? ఐస్ క్యూబ్ చనిపోయినప్పుడు నేను టమాటా, పచ్చిమిర్చి ఏడ్చాము. టమాటా చనిపోయినప్పుడు నేను పచ్చిమిర్చి ఏడ్చాము. పచ్చిమిర్చి చనిపోయినప్పుడు నేను ఏడ్చాను. అదే నేను చనిపోయినప్పుడు ఎవరేడుస్తారు తల్లి అని అంటుంది ఉల్లిపాయ. అప్పుడు అమ్మవారు నిన్ను ఎవరైతే కోస్తారో వాళ్ళే ఏడుస్తారు అని వరం ఇచ్చింది. అమ్మవారిచ్చిన వరం కారణంగానే మనం ఉల్లిపాయ కోసేటప్పుడు ఏడుస్తాము. ఆ వరానికి సంతోషించిన ఉల్లిపాయ సంతోషంగా వెళ్ళిపోయింది.